వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాచేపల్లి శ్రీనివాసులు. ప్రేమలో చేదు ముగింపు. ప్రియురాలు యువకుడు మాట్లాడలేదని మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపానాయక్ తాండాలో ఈ సంఘటన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న జైపాల్ నాయక్ వారి తల్లి ఉంది, వెంకటమ్మ మన వద్ద ఉంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు గల కారణాలను ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎందుకు ఆత్మహత్య చేసుకునే రీతికి మీ అబ్బాయి వెళ్ళాడు? ఏమన్నా మీకు చెప్పాడా? अरे बाबा जीरी दो बेटा तू हम नहीं चली मिला के దీపాలు ఆ పాపతో మాట్లాడి ఏం మాట్లాడో మాకు తెలీదు. ఆ ఫోన్ చాటింగ్ వల్ల అమ్మాయి కొడుకు మాట్లాడి ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు, పూజ చేసుకున్నాడు అని మాకు ఓనర్ నుంచి ఫోన్ వచ్చింది. ఓనర్ నుంచి ఫోన్ వచ్చింటే మేము ఈ ఇంట్లో నుంచి సుమారు మాకు 250 కిలోమీటర్ దూరంలో కొడుకున్నాడు. మేము ఇక్కడ మా ఊర్లో మేమున్నాము. పోతేనే అక్కడ బాడీ హాస్పిటల్లో పడింది. పోతే పోలీసు వాళ్ళు ఇట్లా చెప్పారు మాకు ఆ పాపకు కొడుక్కి ఫోన్ కాల్లో వాళ్ళు చాటింగ్ చేసుకొని చనిపోతున్నాడు అని ఆ పాప చెప్పింటే ఓనర్ పోయి ఆడ రూముల్లో పోయి చూసింటే గాలాడుతున్నాడు ఫ్యామిలీ ఊరు వేసుకొని. దాంతో మాకు ఫోన్ వచ్చింది. దానికి మా మాట అంటే ఊరు వేసుకునేది ఆ అమ్మాయి ఓనర్ కాల్ చేసి చెప్పింది. అమ్మాయి ఓనర్ కాల్ చేసి చెప్పింది. ఆ ఓనర్ పోయి మాకు ఫోన్ చేశారు, ఇట్లా వేస్తున్నారు, ఖచ్చితంగా రావాలని పోయినాం. జైపాల్ నాయక్ వారి తాత వాల్యా నాయక్ మనతో ఉన్నారు. చిన్నతనం నుంచి ఆ అబ్బాయి ఎలా ఉంది?